నమస్తే. రాష్ట్రంలో ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ ఇటు లంబాడి వర్సెస్ ఆదివాసీ. రిజర్వేషన్‌లకు సంబంధించి చర్చ చాలా బలంగా నడుస్తుంది. ఎంతవరకంటే ఇరు సామాజిక వర్గాలు పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. ఇంకోటి ఈ ఆదివాసీ ఏమో లేదు మేము ప్రాపర్‌గా ఎస్టీలో మేము షెడ్యూల్ ట్రైబ్స్ మేము. లంబాడి వాళ్ళు మధ్యలో వచ్చారు. వాళ్ళని కంప్లీట్ రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పి వాళ్ళు చర్చ వీళ్ళు ఆదివాసీలు చెప్తా ఉంటే లంబాడి సామాజిక లేదు మేము కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులున్నాయి మాకు. మేము కూడా అణచివేతకు గురైనామని వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. మాట్లాడదాం ఈ అంశం పైన ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ పాపన్న గారు ఉన్నారు. ఆదివాసీ బిడ్డ. చెప్పండి అన్న. నమస్తే అన్న. ఏందన్న ఈ చర్చ అనేది ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఫస్ట్ చర్చ నడుస్తుంది. ఇటు ఆదివాసీ కమిటీ ఏమో అసలు ఎస్టీలకు అసలు రిజర్వేషన్ తీసేయాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. వీళ్ళేమో లేదు మాకు కూడా రిజర్వేషన్ ఉండాలి. వర్గీకరణ చేయండి, వర్గీకరణ చేయండి అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఏం చెప్తారన్న? ముందుగా వాహిని టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చర్చ ప్రధానంగా ఆదివాసులు వర్సెస్ లంబాడీలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి సభ్య సమాజం అందరికీ తెలుసు. ఈ చర్చ రావడానికి అసలు కారణం ఏంటిదనేది ఒకసారి మనం లోతుగా పరిశీలన చేసినప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్టీలంటే మేమే అసలైనటువంటి ఈ భూమి పుత్రులు అనేటువంటి వాదనని ఒకవైపు లంబాడీలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది 100% రాంగ్ అని చెప్పేసి ఆదివాసీ బిడ్డలుగా మేము అసలు ఏ రిజర్వేషన్ అయినా కానీ సంక్షేమ ఫలమైనా కానీ రాజకీయ ఫలాలైనా కానీ అసలైనటువంటి ఈ భూమి పుత్రులు ఆదివాసులకు అందాలనేది మేము బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ క్రమంలోనే ఇవాళ అనేక దఫాలుగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఆదివాసులుగా పోరాటాలు చేస్తూనే ఎప్పుడైతే మాకు సంక్షేమ ఫలాలు, రాజకీయ ఫలాలు, విద్యా ఉద్యోగ ఫలాలు అందాలని చెప్పేసి మేము ఎప్పుడైతే గ్రహించినామో అప్పటి నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది. గత 20 ఏళ్ల కాలంగా ఈ వాదం ఎవరు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలు ఎస్టీలు కాదు వాళ్ళని తీసివేయాలని చెప్పేసి బలమైన ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ప్రజా ఉద్యమం కూడా దాన్ని కంటిన్యూషన్గానే రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజా పోరాటాలు చేస్తూనే ప్రజా పోరాటాల వల్ల మాకు న్యాయం దొరకని పక్షంలో ఇవాళ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఆదివాసులుగా. దానిలో భాగంగానే మొన్న సుప్రీంకోర్టు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దీంతో మరొక్కసారి ఈ అంశం తెర మీదికి రావడంతో ఇటు ఆదివాసీ బిడ్డలు తమ ఆత్మగౌరవాన్ని తమ యొక్క వాదాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో లంబాడీ సోదరులు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి విఘ్నులుగా అన్ని వర్గాల ప్రజలుగా ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం. అసలైనటువంటి ఆదివాసులుగా మేము ఈ హక్కులు అనేకమైనటువంటి హక్కులు మాకున్నాయి. అవి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, ఇవాళ రాజకీయ హక్కులు కావచ్చు, విద్యా ఉద్యోగాల హక్కులు కావచ్చు, వీటన్నిటిని కూడా మాకే చెందాలనేటువంటి దానికోసం ఇవాళ ప్రధానమైనటువంటి ఆదివాసీ బిడ్డలుగా అడవి బిడ్డలుగా పోరాటం జరుగుతూ ఉంది. అంటే అంత బలంగా కూడా ఆదివాసులకు సంబంధించి మీరు అంటున్నట్టు మేమే భూమి పుత్రులం అని చెప్పేసి మీరు అంటారు. కానీ ఇటువైపు ఏమో లంబాడి సమాజం లేదు మేము భూమి పుత్రులం, మేము కూడా అణచివేతకు గురైనాం, మేము కూడా కంప్లీట్ క్రిమినల్ ట్రైబ్స్గా ఒకప్పుడు ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇవాళ ఏదైతే ఈ విషయంకు ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి అమెండ్మెంట్ కానీ హక్కులు కానీ చట్టాలు కానీ ఇవాళ పూర్తిగా ఆదివాసుల పక్షాన ఉన్నాయి. ఇవాళ కొంతమంది నానా రకాలుగా దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో లంబాడీలు చేస్తున్నది కూడా అదే. ఇవాళ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి సమాజం కూడా నిజమే వాళ్ళు కూడా అనేది వస్తున్నది. ఎక్కడ కూడా వీళ్ళని ఎస్టీ జాబితాలో కలిపినటువంటి సందర్భం ఎక్కడ లేదు. మొన్న ఒక ప్రొఫెసరుగా మాట్లాడుతూ ఆయన లోకూర్ కమిషన్ గురించి మాట్లాడారు. ఇంకొకళ్ళేమో నిజాం కాలంలో మేము ఎస్టీలుగా చలామణి అవుతున్నామని చెప్పేసి ఇంకొకళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టకరాంటి చర్చకు మేము సిద్ధం. ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చుందాం. మీ దగ్గర ఏమున్నాయి, మా దగ్గర ఏమున్నాయి, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో మీకు ఎక్కడ గెజిట్లో ఎక్కడ పొందుపరిచారు మిమ్మల్ని ఎస్టీలుగా అని చెప్పేసి మేము విద్యార్థులుగా ఆదివాసీ పరిశోధన విద్యార్థులుగా సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టరండి. మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. మీరు ఎక్కడ ఎస్టీ హోదాలో ఉన్నారు, ఏ సందర్భంలో ఉన్నారు అనేది కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ఇవాళ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం అటు మేధావులుగా లంబాడి విద్యార్థులుగా లంబాడి మేధావులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చుందాం, మనం చర్చ పెడదాం, రండి తేల్చుకుందాం అని చెప్పేసి
వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఎందుకు మళ్ళా? అంటే ఆదివాసీ నుంచి అంతమంది డెవలప్‌మెంట్ లేరు. ఆదివాసులు ఇంకా అడవుల్లో ఉన్నారు. ఇంకా అణచివేతకు గురవుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్న తరుణంలో సో, ఎందుకు ఆదివాసులు ఎందుకు డెవలప్ కాలేకపోతారు? ఎందుకు చదువుకోలేకపోతారు? ఎందుకు బయటకు రాలేకపోతారు? అంటే ఎంత చర్చ అనేది సో, ఇటు లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పినంత బలంగా ఎందుకు ఆదివాసులు చెప్పలేకపోతున్నారు? ఇవాళ వాస్తవం గూడా ఆదివాసులనేటోళ్ళు అడవులకే పరిమితమైనటువంటి పరిస్థితి. హ్మ్. ఇవాళ ఆదివాసులకి జియోగ్రాఫికల్‌గా హ్మ్. తనకున్నటువంటి ఆహ్, ఆహ్, ఏదైతే జన్యుపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. ఆటి పరంగానే ఇవాళ ఆదివాసులు అడవులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. అంటే భావ్య సమాజంతోని కొంత మిళితం కాలేకపోవడం వల్లనే ఇవాళ ఆదివాసులు అడవులకే పరిమితమవుతున్నారు. హ్మ్. దాంతో పాటుగా ఇవాళ లంబాడి సామాజిక వర్గం అడ్వాన్స్‌డ్‌గా పోతుంది గాబట్టే వాళ్ళు అన్ని రకాల రిజర్వేషన్‌లు గాని, విద్యా ఉద్యోగాలు గాని వాళ్ళే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిలో హ్మ్. వాళ్ళు అడ్వాన్స్‌డ్‌గున్నారు. హ్మ్. ఏదైతే ఈ భూమిపుత్రులు ఆదివాసులు అని చెప్పుకునే వాళ్ళు అడవులకే పరిమితం అవుతున్నారు. దీంతో పాటుగా ఇవాళ ప్రధానంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను గూడా ఆదివాసులు వినియోగించుకోలేని పరిస్థితులు ఎందుకుందంటే ఇప్పటికి గూడా మా ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు. విద్యా సౌకర్యాలు లేవు. హ్మ్. ఉపాధి అవకాశాలు లేవు. హ్మ్. ఆహ్, ఇప్పటికి ఇంత టెక్నాలజీ యుగంలో గూడా కొన్ని మా గూడెలకు పోతే కనీసం హ్మ్. నెట్‌వర్క్ ప్రాంతం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం గాబట్టే, హ్మ్. ఇవాళ మేము ఇంకా వెనకబడిపోతున్నాం. హ్మ్. దాని మూలంగానే ఇవాళ మా వెనకబాటుతనాన్ని ఆసరా చేసుకున్నటువంటి అడ్వాన్స్‌డ్‌గా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైతే లంబాడీలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు ఇవాళ అన్నిటిని గూడా అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు గాబట్లే, వాళ్ళు ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇంకా అడవులకే పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఉంది గాబట్టి, హ్మ్. ఇవాళ ఇక్కడ పాలకులు మా మా పైన వివక్షత చూపుతున్నారు. హ్మ్. ఇవాళ లంబాడీ సామాజిక వర్గం గూడా మా యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు అన్ని అవకాశాలను వాళ్ళే తన్నుకుపోతున్నారు గాబట్టే, హ్మ్. ఇంకా మేము అడవులకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హ్మ్. ఈ వ్యత్యాసాన్ని ఇయాల భావ్య సమాజం గూడా ఎట్లా చూడాలంటే నిజం వాస్తవం ఇయాల జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. హ్మ్. కాబట్టి ఈ ఉద్యమంలో మా మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. హ్మ్. కోర్ట్‌ల మీద, మా ఉద్యమం మీద. హ్మ్. ఎక్కడ గూడా ఆదివాసీ ఉద్యమాలు ఇప్పటివరకి ఓడిపోయిన చరిత్ర లేదు. హ్మ్. కాబట్టి ఆ పోరాటాన్నే మేము నమ్ముకున్నాం. హ్మ్. ఆ పోరాటమే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తది. హ్మ్. ఆ విజయం చేకూరే దాంట్లో కోర్టులకు గూడా మాకు న్యాయం జరుగుతదనేటువంటి ఆశతోనే ఇవాళ మేము ప్రజా ఉద్యమాలను ఉధృతం జేయటం కోసం అటు విద్యార్థులుగా ఆదివాసీ సమాజం అంతా గూడా సమాయత్తం అవుతుంది. అంటే ఇటు వర్గీకరణ చేస్తే అయిపోతదా? అంటే ఎంత జనాభా దామాషా ప్రకారం ఎంతమంది జనాభా సో, ఆ విధంగా కూడా వర్గీకరణ చేసుకోనీకి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి కూడా లంబాడి సామాజిక సంబంధించిన కొంతమంది మేధావులు చెప్తారు. ఏమంటారు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశానికి, ఎస్టీ వర్గీకరణ అంశానికి చూసినప్పుడు అవును. అటు సమాజం, ఇటు ఆదివాసీ సమాజం, అటు లంబాడి ఈ వర్గాలుగా ఆలోచించవలసింది ఏందంటే, హ్మ్. ఇవాళ లంబాడీలనేటోళ్ళు ఈ రాష్ట్రంలో హ్మ్. ఉన్నటువంటి వాళ్ళు కాదు అని మా ప్రధానమైన డిమాండ్. హ్మ్. వలసలు వచ్చారు గాబట్టే ఇవాళ వాళ్ళు ఎక్కడ ఆహ్, 6,00,000 ఉన్న జనాభా ఇవాళ 40,00,000 అని చెప్పుకునేటువంటి పరిస్థితికొచ్చారు. హ్మ్. మేము 10,00,000 వరకు ఉన్న జనాభా. హ్మ్. దామాషా ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ వర్గీకరణ. హ్మ్. కాబట్టి దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ కఠినంగా ఒక పాలసీని తీసుకురావాలి. హ్మ్. తీసుకొచ్చినప్పుడే ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడినటువంటి వర్గాల అభివృద్ధి కోసం ఇలా వర్గీకరణ అంటున్నాం కాబట్టి, అసలైనటువంటి వెనకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందనప్పుడు ఆ వర్గీకరణ ఎవరి కోసం? హ్మ్. ఎందుకోసం? హ్మ్. అని జెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. హ్మ్. ఇవాళ జన జనాభా దామాషా పరంగా చూసినప్పుడు లంబాడీలు 40,00,000 మందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము 10,00,000 మంది అంటున్నాం. ఏ పద్ధతిలో చేస్తారు? ఇవాళ వాళ్ళందరూ గూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు? హ్మ్. అసలు జనాభా పెరగడానికి గల కారణాలు ఏందనేది గూడా మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు, ఇవాళ రాజస్థాన్ నుంచి వస్తే ఇక్కడ ఎస్టీ అవుతాడు. హ్మ్. మహారాష్ట్ర నుంచి వస్తే ఇక్కడికి ఎస్టీ అవుతాడు. హ్మ్. మధ్యప్రదేశ్ నుంచి వస్తే ఇక్కడికి ఎస్టీ అవుతాడు. హ్మ్. గుజరాత్ నుంచి వస్తే ఇక్కడికి ఎస్టీ అవుతాడు. హ్మ్. కాబట్టే గదా! ఇవాళ అనేక ఉద్యమాలు ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం గూడా వచ్చింది గూడా దాని నుంచే. హ్మ్. దానిలో భాగంగానే ఇవాళ మేము గూడా ఇవాళ మార్వాడి ఉద్యమంలో ఈ లంబాడీలు ఎవరి పక్షాన ఉన్నారనేది భావ్య సమాజానికి తెలుసు. హ్మ్. కాబట్టే వాళ్ళు ఇక్కడ ఎస్టీలు కాదు అని అంటున్నాం. హ్మ్. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో వలసలు వచ్చినటువంటి వాళ్లకు హ్మ్. మేము దోచిపెడతామంటే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ డిమాండ్‌కి మేము ఎట్టి పరిస్థితిలో ఆదివాసులంగా అంగీకరించేటువంటి పరిస్థితిలో అయితే లేము. అంటే ఆదివాసులు కూడా వలస వచ్చారు. ఆదివాసులు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అంటే ఛత్తీస్‌గఢ్ ఆ ప్రాంతాల్లో సో, అక్కడి నుంచి కూడా వాళ్ళు ఆదివాసులు కూడా వలస వచ్చిర్రు గదా! అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఆదివాసీ ఎక్కడ ఉన్నా, ఇండిజినస్ పీపుల్ ఎక్కడ ఉన్నా వాడు ఎస్టీగానే గుర్తింపబడతారు.
అది ఛత్తీస్గఢ్లో ఉన్న, మహారాష్ట్రలో ఉన్న, మధ్యప్రదేశ్లో ఉన్న, జార్ఖండ్ నుంచి వచ్చిన ఇవాళ ఇక్కడ 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 ఈ ఈ ఈ దేశంలో బతుకుతుందంటే ఆదివాసీనే. కానీ ఇక్కడ లంబాడీల చూసినప్పుడు అట్లా కాదు పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో, ఓన్లీ తెలంగాణలో, దేశవ్యాప్తంగా లంబాడీలు ఎక్కడున్నా వివిధ స్టేట్లలో వివిధ స్టేటస్లలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ పోతే ఓసీగా ఉంటారు, మధ్యప్రదేశ్ పోతే బీసీగా ఉంటారు, రాజస్థాన్ పోతే ఓసీగా ఉంటారు. అట్లా రకరకాల ప్రాంతాల్లో రకరకాల రాష్ట్రాల్లో వాళ్ళు బీసీలుగా ఓసీలుగా ఉండి ఇక్కడికి వచ్చి ఎస్టీలుగా ఉంటారు. కాబట్టి దాన్ని ఆదివాసీ సమాజం వీళ్ళంతా వలసవాదులుగా మేము భావిస్తా ఉన్నాం. నిజమైనటువంటి వీళ్ళు ఎస్టీలు కాదని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇవంతా కూడా వాళ్ళేమో లేదు మేము కూడా వలస వచ్చాం, మేము కూడా అణచివేతకు గురైనా, మేము కూడా చాలా వరకు సమాజానికి దూరంగా బతుకుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇటువైపు ఆదివాసులు కూడా ఈ విధంగా అంటే ఇది కంప్లీట్ కూడా ఏ విధంగా తెరబడబడుతుంది అంటే ఈ రిజర్వేషన్ అనే అంశం సో ఏ విధంగా వేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటారు ఒక రీసెర్చ్ స్కాలర్గా? వాళ్ళ మేము అసలు వాళ్ళు ఎస్టీలే కాదన్నప్పుడు రిజర్వేషన్ విషయాన్ని మనం మాట్లాడాల్సిన అటువంటి అంశమే కాదని చెప్పేసి ఒక స్కాలర్గా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఎస్టీలు కానప్పుడు, వాళ్ళు మైగ్రేషన్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎస్టీ హోదానే అనుభవించే అటువంటి అర్హత లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎస్టీ స్టేటస్ని వాళ్ళు ఎక్కడ ఉన్నదనే చెప్పి వాళ్ళు చెప్పాలి. అనేకమైనటువంటి చూపిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మేము మా వాదన, ప్రధానమైన వాదన ఏంటంటే వాళ్ళు ఎస్టీలు కాదు అని అన్నప్పుడు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము సుప్రీంకోర్టు, మాకు హైకోర్టులో న్యాయం దొరకలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టు వరకు పోయినాం. సుప్రీంకోర్టులో విషయం ఉంది, సుప్రీంకోర్టు తేలుస్తుంది. సుప్రీంకోర్టుకి మేము అన్ని ఆధారాలతో సహా సమర్పించున్నాం. ఇవాళ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ పాలకులు దాన్ని ఆలోచన చేయాలి. నిజంగా ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది, ఎవరు వెనకబడినటువంటి వాళ్ళు. ఇవాళ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ లంబాడీలు తండాలుగా ఏర్పడిపోయినాయి. ఇవాళ ఈ భూములన్నీ కూడా వాళ్ళ చేతులలోకి పోయినాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా వాళ్ళ చేతులలో ఉంది. ఇవాళ ప్రధానమైన ఇవాళ హైదరాబాద్ నగరంలో వ్యాపార కేంద్రాలుగా అడ్డాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇంకెక్కడ వెనకబడ్డారని చెప్పేసి మేము అడుగుతాం. ఇవాళ ఆదివాసులు తీసుకోండి, ఆదివాసులు నేటికి అడవినే నమ్ముకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ అడవి నమ్ముకొని బతుకున్నటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఒకవైపున దాడి, ఇంకో వైపున మావోయిస్టులు, ఇంకొక పక్కన యుద్ధం. ఇవన్నిటి వల్ల ఇవాళ ఇంకా వెనకబడిపోతున్నటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది ఆదివాసులని చెప్పాలి. కాబట్టి ఇవాళ ఎవరు వెనకబడి ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు అనేది సమాజానికి తెలుసు. కాబట్టి ఆ పద్ధతిలో మేము న్యాయాన్ని నమ్ముకున్నాం. కాబట్టి మా న్యాయ పోరాటం, ప్రజా పోరాటం కలుపుకొని ఇవాళ మేము మరో పోరాటానికి ఆదివాసీ సమాజం అంతా సమాయత్తం అవుతుంది. అంటే ఇంతమంది మావోయిస్ట్ అన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ప్రధానంగా చెప్తుంది సో ఈ ఆదివాసీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అవి డెవలప్ చేయడానికి మేము చూస్తున్నాం. కానీ ఆదివాసులందరూ కూడా నక్సలైట్లను సపోర్ట్ చేస్తారు, నక్సలైట్లని పెంచి పోషించేది ఆదివాసులు, వాళ్ళకి అంతా కూడా షెల్టర్ కల్పించేది ఆదివాసులు. సో అందుకని ఆ ఏరియా డెవలప్ చేస్తున్నాం. ఆ ఏరియా డెవలప్ కాకపోవడం వల్ల వీళ్ళందరూ వెనుకబడ్డారు అని చెప్పి బీజేపీ పార్టీ ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చాలా సందర్భాలు అయిపోయింది. ఏమంటారు మీరు? అంటే ఈ డెవలప్ కాకపోవడానికి రీజన్ కూడా ఆదివాసులే, ఎందుకంటే వాళ్ళు నక్సలైట్లకి ఆశ్రమం కల్పిస్తారు అని చెప్పి కూడా చెప్తాను. ఏమంటారు మీరు? ఇవాళ దీన్ని రెండు వైపుల నుంచి పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల మీద నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంత ప్రేమ ఉంటే స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తుంది. నేటికి ఆదివాసీ గూడాలకి కరెంటు లేదు, నేటికి ఆదివాసీ గూడాలు అభివృద్ధి కాలేదు, నేటికి ఆదివాసుల జీవనం దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక నక్సలైట్లు కారణమేనే కాదు. ఇవాళ ఆదివాసుల స్వభావం ఏంటంటే ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా మా ప్రాంతానికి వచ్చే వాళ్ళని హక్కున చేర్చుకుంటాం. అది నక్సలైట్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సామాన్యుడు కావచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణి, స్వభావం మాలో ఉంటుంది. కాబట్టి వాళ్ళని సరే మనకు సహాయం చేస్తున్న వాళ్ళకి సహాయం చేయొచ్చు. అంత మాత్రాన ఇవాళ ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఆటంకంగా మారిందనేది అనుకోవడం పొరపాటు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఏంది? ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఏదైతే దండకారణ్య ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానంతా కూడా మావోయిస్టులను వేరు వేయాలనేటువంటి కుట్ర, దానిలో పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవాలనేటువంటి ఒక కుట్రనే అని చెప్పేసి ఒక విద్యార్థిగా నేను భావిస్తా ఉన్నాను. నీకు నిజంగా ప్రేమ ఉంటే మా ప్రాంతాలను డెవలప్ చేయి, మా ప్రాంతాలకు రోడ్లు వేయి, మా ప్రాంతాలకి బళ్ళు కట్టి, మా ప్రాంతంలో
అనేక సౌకర్యాలు కల్పించు. అంటే ఇవన్నీ ఆటోమే ఇవన్నీ డెవలప్‌మెంట్ జేయాలంటే ఆ ఏరియాకొస్తే అది ఆడ నక్సలైట్లు అడ్డుకుంటారు. నక్సలైట్‌లకి ఎందుకు అడ్డుకుంటారంటే నక్సలైట్లు ఆదివాసులకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈ విధంగా చెప్తాను. అంటే మీరన్నట్టు రోడ్లు గాని, స్కూల్‌లు గాని అవన్నీ ఎయాలంటే సో, ఆ ఏరియాకి డెవలప్‌మెంట్ కోసం పోతే నక్సలైట్లు ఆళ్ళని ఆపుతున్నారు. సో, నక్సలైట్లు ఎవరిని చూసుకొని ఆదివాసులను అండగా చూసుకొని వాళ్ళు ఆపుతున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు చాలా సందర్భాల్లో నాతో చెప్పిన మాట ఇది. నక్సలైట్‌లేమో అభివృద్ధికి ఆటంకమైనటువంటి వ్యక్తులు గాదు గదా! హ్మ్. వాళ్ళు కోరుకునేది గూడా అదే గదా! ప్రజాస్వామ్యంలో ప్రజలకు అణచబడినటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతోనే గదా! వాళ్ళు గూడా ఉన్నది. హ్మ్. హ్మ్. కాబట్టి ఎక్కడ గూడా నక్సలైట్‌లు అభివృద్ధికి ఆటంకం సృష్టించేటోళ్ళు గాదు. హ్మ్. ఏమో ఆదివాసులేమో అభివృద్ధిని కోరుకునేటోళ్ళు గాదు గదా! కోరుకోకుండా ఉండేటోళ్ళు గాదు గదా! హ్మ్. కాబట్టి ఇవన్నీ ఏందంటే ప్రభుత్వాలు ఏదో ఒక రకమైనటువంటి సాకు చెప్పి, హ్మ్. ఇంకా ఆదివాసులని అణిచివేసి, ఆదివాసుల దగ్గర ఉన్నటువంటి ఆదివాసీ భూభాగంలో ఉన్నటువంటి వనరులు దోచుకోవటం కోసం ప్రయత్నం తప్ప, ఇదంతా వేరేది కాదు. హ్మ్. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతులు ఇవాళ పాలకులు గాని, ప్రజలు గాని, సా ఇతర సామాజిక వర్గాలు గాని ఆలోచన చేస్తే బావుంటదని జెప్పేసి చెప్తా ఉన్నాను. థాంక్ యూ అన్న. థాంక్ యూ. సో, విన్నారు గదా! ఇది పాపన్న గారు చెప్తా ఉన్నారు. సో, ప్రధానంగా చూసుకుంటే సుప్రీం కోర్ట్‌లో న్యాయ వ్యవస్థల పైన మాకు నమ్మకం ఉంది. సో, అక్కడ మాకు న్యాయం జరుగుతది అని చెప్పేసి కూడా వారు వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వైన్ టీవీ ఫ్రమ్